హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ లైన్ ట్రేడర్స్. మనకి మండే మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా గైస్? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇవనేవి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ గైస్. నేను ఆల్రెడీ డ్రా చేసే వీడియో లెంత్ అయిపోతుందని. ఓకేనా? ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్. మనకి ఇక్కడ చూడండి గైస్, మీకు డీటెయిల్‌గా అర్థమైద్ది. ఈ 24,416 ఉంది గదా! అది బ్రేక్ అయ్యి మనకి 24,471 దగ్గర మనకి క్యాండిల్ అనేది రిజెక్షన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయితే మనకి పుట్ సైడ్ పడే ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఇక్కడ ఓపెన్ అయితే మనకి మార్కెట్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని 24,460 వరకు రీచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. మనకి మళ్ళీ స్ట్రాంగ్ రిజెక్షన్ ఏరియా వచ్చేసి 24,597 ఉంది కదా! ఇది వచ్చేసి మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఏరియా. మళ్ళీ ఇక్కడ నుండి మనం పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మనకి మార్కెట్ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి మనకి 4 టైమ్స్ 6 టైమ్స్ అనేది మార్కెట్ రిజెక్షన్ తీసుకుంది. అక్కడ నుండి మనం పుట్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ అనేది ఓపెన్ అయితే మనకి ఇక్కడ నుండి మార్కెట్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఈ 24,322 ఉంది కదా! ఇది బ్రేక్ అయ్యి మనకి క్యాండిల్ అనేది క్లోజ్ అయితే బేరిష్ క్యాండిల్ ఇక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. 24,000 వరకు. ఇది వచ్చేసి మనకి మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. ఇక్కడ నుండి మనకి మార్కెట్ రిజెక్షన్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఇది వచ్చేసి నిఫ్టీ గైస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ గైస్. మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 57,934 ఉంది కదా! ఇక్కడ ఓపెన్ ఉంది. మనకి ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడితే. ఎందుకంటే అక్కడికి మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఏరియా జోన్. అక్కడ నుండి మార్కెట్ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని 57,654 వరకు రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. అక్కడ నుండి మన పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన స్ట్రాంగ్ రిజెక్షన్ ఏరియా. మన గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ చూడండి మనకు 3, 4 టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుండి స్ట్రాంగ్‌గా రిజెక్షన్ తీసుకొని మనకి పుట్ సైడ్ పడింది. ఇక్కడ నుండి పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకొని ట్రై చేయండి. ఈ 57,363 ఉంది కదా! ఇది బ్రేక్ అయితే మనకి పుట్ సైడ్ పడే ఛాన్స్. ఒకవేళ మార్కెట్ అక్కడ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పెడితే మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఇది బ్రేక్ అయ్యి మనకి స్ట్రాంగ్‌గా బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయ్యి మనం పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా గైస్. ఓకేనా? ఇక్కడ నుండి మళ్ళీ మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నది. 56,978 ఉంది కదా! ఇది వచ్చేసి మన స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. ఇక్కడ నుండి మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 56,685 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మనకి ఇక్కడ ఓపెన్ అయితే 57,934. ఇక్కడ నుండి మనకి రిజెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గైస్. అక్కడ నుండి మీరు పుట్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకొని ట్రై చేయండి. ఓకేనా? అది వచ్చేసి మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఏరియా. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పడే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే మనం ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ అక్కడ 57,363 ఉంది కదా! అక్కడ మనకి సపోర్ట్ దగ్గర ఫార్మ్ అయితే మనం కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మనకు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఉంది గైస్. ఇక్కడ నుండి మనం పుట్ సైడ్ ప్లాన్ చేసుకుంటే పెద్ద టార్గెటే ఉంది. 57,934. ఓకేనా? అక్కడ నుండి మీ ట్రేడ్ ప్లాన్ పెద్ద టార్గెట్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడే ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది గైస్. 57,654 ఉంది కదా! అక్కడ ఓపెన్ అయితే మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్. అక్కడ వచ్చేసి మనకి స్మాల్ రిజెక్షన్ ఉంది. ఇది వచ్చేసి సెన్సెక్స్ గైస్. సెన్సెక్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మన సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయితే క్యాండిల్ మన గ్యాప్ అప్ 65,534 ఉంది కదా! అక్కడ ఓపెన్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 65,334 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
65,334 ఉంది కదా! అక్కడే ఓపెన్ అయితే మనకి ఎక్కడి నుండి పడే ఛాన్స్ ఉండదు. ఓకేనా? ఒకవేళ మార్కెట్ 64,891 ఉంది కదా! అది బ్రేక్ అయితే మనకి ఇక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 64,576 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అదొచ్చేసి మళ్ళీ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. ఓకేనా? మనకు అప్ సైడ్ వచ్చేసి 65,534 దగ్గర మనకి క్యాండిల్ అనేది ఓపెన్ అయితే అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్సే ఉంటది గైస్. ఓకేనా? మళ్ళీ మనకి అప్ సైడ్ ఒకవేళ మార్కెట్ ఫార్మ్ అయితే మళ్ళీ ఇక్కడ నుండి ట్రేడ్ అయిన ప్లాన్ చూస్తది. ఇక్కడ నుండి పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇదొచ్చేసి మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఏరియా. ఇక్కడ నుండి మనకి 3, 4 టైమ్స్ మార్కెట్ రిజెక్షన్ తీసుకొని చూడండి. 65,673 ఉంది కదా! ఇదొచ్చేసి మన స్ట్రాంగ్ ఇక్కడ నుండి పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నుండి మనకి స్ట్రాంగ్‌గా పడే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇదొచ్చేసి మన స్ట్రాంగ్ రిజెక్షన్ ఏరియా. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ గైస్ సెన్సెక్స్. ఓకే గైస్, ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. చూస్తున్నారు గాని లైక్ చేయట్లే, ఒక లైక్ చేయండి. వీడియో లెంత్ అయిపోతుందని నేను జస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ వరకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను గైస్. మనకి మామూలుగా వీడియోలో డ్రా చేస్తుంటే వీడియో లెంత్ అయిపోతుంది. చూడట్లేదని నేను ఆల్రెడీ డ్రా చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? అలాగే నేను రికార్డ్ చేసిన వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొంచెం సింక్ కాకపోతే ఏమనుకోకండి. ఓకేనా? ఓకే గైస్, మండే మీరు చూసి జాగ్రత్తగా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. ఇంపార్టెంట్ లెవెల్స్ వరకి మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా ఆ లెవెల్స్ దగ్గర చూసి ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఓకే గైస్, బై గైస్.